సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న కాంట్రవర్సీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. సో శివాజీ గారు మాట్లాడింది రైటా రాంగా ఆడవాళ్ళ గురించి. సో ఇది రైట్ రాంగో పక్కన పెడితే ఫస్ట్ థింగ్ మనం ఎగ్జాంపుల్ డైలీ బేసిస్ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు డైలీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది అమ్మాయిల్ని చూస్తుంటాము. లైక్ వాళ్ళు వీళ్ళు ఎందుకు అబ్బా, నా గురించి నా ఫ్రెండ్స్ గురించే మాట్లాడుకుందాం. నేను మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వీకెండ్స్లో అలాగా మా ఊర్లో పార్క్కి వెళ్తాం. సో వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు వస్తుంటారు. ఆబ్వియస్లీ వచ్చినప్పుడు అందులో కొంతమంది పద్ధతిగా వస్తారు, కొంతమంది దారుణమైన బట్టలు వేసుకొని వస్తారు. సో ఇలా వచ్చినప్పుడు పద్ధతిగా ఉన్న అమ్మాయిని చూసినప్పుడు చీర కట్టుకొని నీట్గా వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఏమంటాడు తెలుసా, బా ఎంత పద్ధతిగా ఉందిరా ఆ అమ్మాయి, అసలు తెలుగుదనం ఉట్టిపడుతున్నట్టుంది, ఎంత బాగుందిరా చీరలో అన్నట్టు అంటారు. అలాగే ఒక అమ్మాయి జీన్స్ వేసుకొచ్చింది. జీన్స్ అంటే అది టోన్ జీన్స్ అనమాట. తొడల దగ్గర అంతా చినిగిపోయి కనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఒకరోజు కొంచెం ఒక వర్డ్ అయితే బయటకు వచ్చేసింది. సో ఆబ్వియస్లీ ప్రతి మగాళ్ళకి వచ్చేసిద్ది అలాగా. సో ఏంటంటే ఇక్కడ మన బట్టలను బట్టే మన గౌరవం ఉండిద్దండి. ఇప్పుడు నీట్గా ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీట్గా టచ్ చేసుకొని టై కట్టుకొని వెళ్తున్నప్పుడు మనం స్టార్ట్ అయిన కాడి నుంచి ఆఫీస్కి వెళ్ళేదాకా ఎంతమంది చూసినా ఒక ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది. అబ్బా చూడడానికి మంచిగా టక్ చేసుకొని టై కట్టుకొని ఉన్నాడు, ఒక పెద్ద ఆఫీసర్ లాగా ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలిగిద్ది. అదే మీరు ఒక టీషర్ట్ వేసుకుని ఆఫీస్కి బయలుదేరండి, అసలు మీరు టీషర్ట్ వేసుకుని వెళ్తుంటే మీకే అనిపిస్తుంది ఏంది నేను ఆఫీస్లో ఎంప్లాయీనా లేదంటే ఆఫీస్ బాయ్నా అని. సో ఖచ్చితంగా డ్రెస్ సెన్సే డిసైడ్ చేసిద్ది. అది ఇది ఎందుకండి, కేజీఎఫ్ ఫేమ్ యష్ తెలుసు కదా మీకు. యష్ ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్. సో అది మీ అందరికీ తెలిసే ఉండిద్ది. తను సీరియల్లో ఉన్నప్పుడు తనకు వచ్చిన డబ్బులతో ఎక్కువగా బట్టలు కొనేవాడంట తెలుసా. ఎక్కువగా బట్టలు కొనుక్కొని ఆ బట్టలు వేసుకొని స్టైల్గా వచ్చేవాడంట, నీట్గా టక్ చేసుకొని. కేజీఎఫ్లో ఎలా కనిపించారు సేమ్ అలాగే వచ్చేవాళ్ళంట స్టూడియోకి. అలా అలా రాబట్టి తన డ్రెస్ సెన్స్ చూసి తనకి సినిమా ఆఫర్లు వచ్చాయి. సో ఏదైనా డ్రెస్ సెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్దండి. సో నేనే ఒకరోజు చూశాను ఒక అమ్మాయిని పార్కులో. ఆ అమ్మాయి మరీ అసలు చాలా లో అండర్వేర్ అయితే వేసిందనమాట. అది అండర్వేర్ కూడా కాదు, దాన్ని షార్ట్ అంటారో ఏదో అంటారు, చిన్న నిక్కర్ లాంటిది అయితే వేసిందనమాట. సో అది చూసినప్పుడైతే నాకు ఒకటే అనిపించింది, దీనికంటే నేను లోపల వేసుకున్న అండర్వేర్ అంతకంటే పెద్దదిగా ఉండిద్ది కదా అని. సో అంటే మీ బాడీ, మీ డ్రెస్, మీ చాయిస్, మీ ఇష్టం. అంటే ఈ మధ్య గర్ల్స్ ఇట్స్ మై చాయిస్ అనేది ఒకటి పెట్టుకొని ఉన్నారు కదా, అదేదో బిగ్ బాస్లో ఒక సెలబ్రిటీ అన్న కాడి నుంచి. సో ఇట్స్ యువర్ చాయిస్, మేము అనట్లేదు. కాకపోతే ఏంటి అంటే కొంచెం అంటే లైక్ నేనే ఉన్నాను, నేను బయటికి వెళ్ళే పని అయితే షార్ట్ మీద ఎప్పుడు బయటికి వెళ్ళను, నేను ప్యాంట్ వేసుకునే వెళ్తా. ఎందుకు అంటే నా బాడీ మీద నేను ఇస్తున్న రెస్పెక్ట్. నా బాడీ నాకు అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. సో నా బాడీ మీద నాకు నేను ఇచ్చుకుంటున్న రెస్పెక్ట్. ఎందుకంటే ఇది నా బాడీ, నా ఇష్టం. నా బాడీని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా, అది నా బాధ్యత. అంతేగాని నేను మగాడిని కదా అని చెప్పి షర్టు గుండీలు తీసేసి షార్ట్లు వేసుకొని ఇలా అయితే ఏం తిరగను. నేనే కాదు, మా ఫ్రెండ్స్లో దాదాపుగా నా ఫ్రెండ్స్ ఏంటండి మగాళ్ళు ఎక్కువ మంది కూడా తిరగరు. షార్ట్ వేసుకొని బయట తిరిగే అబ్బాయిలు అంతమంది అండి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద బయటకు వస్తారేమో అంతే. మహా అయితే ఎండాకాలంలో వస్తారేమో బయటికి, అంత మించి రారు. కానీ నన్ను అడిగితే డ్రెస్ సెన్స్ అనేది ఇంపార్టెంటే. కానీ అక్కడ శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఒక 2 వల్గర్ వర్డ్స్ ఉన్నాయి. అవి వల్గర్ వర్డ్స్ అని కూడా అనలేములేండి, అది ఫ్లోలో వచ్చేసాయి. సో ఫ్లోలో వచ్చేస్తుంటాయి చాలామందికి. సో దాన్ని పట్టుకొని కాంట్రవర్సీ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే తను చాలా ఫ్రాంక్గా మాట్లాడాడు, ఫ్యాక్ట్ మాట్లాడాడు. సో నాకు అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్వేచ్ఛ గురించి కూడా చెప్పారు. స్వేచ్ఛ అనేది అది మన లిమిట్స్లోనే ఉండాలి అని. సో నిజంగా ఇప్పుడు ఎవరికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా స్వేచ్ఛ అనేది లిమిట్స్లో ఉండాలి. స్వేచ్ఛ దొరికింది కదా, ఈ కంట్రీ ఫ్రీడమ్ కదా అని చెప్పి బట్టలు ఇప్పుకొని తిరుగుతా అంటే కుదరదు కదా. సో కుదరదు. ఎందుకు అంటే అనొచ్చు, నాకు స్వేచ్ఛ ఉంది నేను తిరుగుతా అంటే, ఇంట్లో తిరిగితేనే ఇంట్లో వాళ్ళు అరుస్తారు, ఏది మీరు తిరగండి ఇంట్లో ఇప్పుకొని. నాకు ఎప్పటికీ అర్థం కాని ఏంటంటే వీళ్ళు ఎట్ట వేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళు ఎట్ట
ఎట్ట చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లా. సో ఇందులో అయితే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పైతే లేదు, కాకపోతే 2 వల్గర్ వర్డ్స్ వాడారు, దానిదే ఇది. కాకపోతే ఆయన అన్న మీనింగ్ ఏంటంటే అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక యాంకర్ వచ్చారు. యాంకర్ నీట్గా చీర కట్టుకుని వచ్చారు. యాంకర్ ఏముందండి, రీసెంట్గా చాలామంది హీరోయిన్స్ చార్మి కానీ అనుష్క కానీ వీళ్ళందరూ సినిమాల్లో ఎలా ఉన్నా బయట నీట్గా చీర కట్టుకొని వస్తారు. అండ్ ఇంకొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు లిరిక్స్ అవన్నీ అని చెప్పి. బ్రో, లిరిక్స్ వెతుక్కుంటే పాత సినిమాల్లో కూడా చాలా ఉంటాయి. బేసిక్గా ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ వింటాను నేను. అంటే అది ఈ మధ్య నాకు అనిపిస్తుందా లేకపోతే అది ఏంటా అనేది అర్థం కావట్లేదు, కానీ చాలా లిరిక్స్ నువ్వు ఎతుక్కుంటా పోతే ఏదో 1-2 సాంగ్స్ తప్పితే మిగిలిన లిరిక్స్ అన్నీ కూడా డబుల్ మీనింగే. ఇంకా అదేం చేయలేము. ఇంకా ఎతుక్కుంటా పోతే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. ఇంకా అదంతే, అది మనం ఏం చేయలేము. కానీ ఉన్న దాంట్లో కొంచెం మంచి తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకు డబుల్ మీనింగ్స్ తీసుకోవడమే, ఎందుకు మంచిగా తీసుకుందాం. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మన బాడీకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే అవతలోడు ఎందుకు ఇస్తాడండి? లైక్ దట్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఉన్నాయి, చూసుంటారు. ఇన్స్టాగ్రామ్ గురించి నేను పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటాయో ఒకసారి కామెంట్ పేజ్ ఓపెన్ చేసి చూడండి. వాళ్ళు వీళ్ళు ఎందుకండి, అనసూయనే తీసుకోండి, తనది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఓపెన్ చేసి చూడండి. తన దాని కింద సభ్యమైన కామెంట్స్ ఉంటాయేమో మీరు చూడండి. అంటే మేబీ 1-2 తగలొచ్చేమో, కానీ మిగిలిన కామెంట్స్ ఎలా ఉంటాయో చూడండి. సో ఏంటంటే ఈ రోజుల్లో ఎక్స్పోజింగ్ చేయడం అనేది అదొక ప్యాషన్ అయిపోయింది. సో ప్యాషన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. సో దానికి మనం ఏం చేయలేము. అమ్మా నీట్గా బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్పడం కూడా తప్పైతే ఇంకంతే, మనం ఏమీ చేయలేము. సో ఫస్ట్ అయితే మీరు మీ బాడీకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మీ మీద మీకు రెస్పెక్ట్ వచ్చింది. ఆబ్వియస్లీ పక్కన వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది నేను చెప్పాలనుకుంది అయితే.